ప్రీవియస్ వీడియోలో మనము బెంగళూరు నుంచి లేపాక్షికి ఎలా వెళ్ళామో తెలుసుకున్నాము. అలాగే లేపాక్షి వీరభద్ర స్వామి టెంపుల్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. అలాగే నెక్స్ట్ మనము లేపాక్షి నుంచి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఒక టెంపుల్కి అయితే విజిట్ చేస్తాము, అదే అల్లంపూర్ జోగులాంబ టెంపుల్. ఇదే లాస్ట్ టెంపుల్ అనమాట ఈ ట్రిప్లో. ఇప్పటివరకు మేము హైదరాబాద్ నుంచి కుక్కే సిరీస్లో వరుసగా ఒక 10 వీడియోస్ అయితే చేశాను. మీరు మన ఛానల్లో వెళ్ళి వీడియోస్లో చూస్తే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 10 వీడియోస్ ఉంటాయన్నమాట. ఈ జోగులాంబ వీడియో వచ్చేసి 11th వీడియో. సో ఈ 11th వీడియోతో అయితే ఈ కుక్కే సిరీస్ని అయితే ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ మన ఛానల్ పెట్టించింది ఇదే చాలా లాంగ్ ట్రిప్ అనమాట. సో 2500 నుంచి 2700 కిలోమీటర్స్ వరకు అయితే జర్నీ అవుతుంది. ఈ 2700 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోతే మన కారు 15,000 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అవ్వడానికి దగ్గర వస్తుంది. అంటే థర్డ్ సర్వీసింగ్ ఇవ్వాలి. అట్లాగే 1 ఇయర్ లోపు కానీ 15,000 కానీ ఏది ముందు వస్తే దాని ప్రకారం మనం థర్డ్ సర్వీస్ అయితే చేపియాలి. సో 1 ఇయర్ అయితే కాలేదు, నాకు తెలిసి 15,000 కిలోమీటర్స్ అవుతుంది. దాని ప్రకారం అయితే నేను థర్డ్ సర్వీస్కి అయితే ఇవ్వాలి. సో ఈ సిరీస్ అయిపోయే లోపల థర్డ్ సర్వీస్ అయితే ఇస్తాను. ఫస్ట్ 2 సర్వీస్లు ఫ్రీ, ఈ థర్డ్ సర్వీస్ కూడా ఫ్రీ అంటారు. బట్ అందులో ఇంజన్ ఆయిల్ కానీ ఏమన్నా పార్ట్స్ చేంజ్ చేస్తే దాని కాస్ట్ మనం పట్టుకోవాలి. లేబర్ ఛార్జ్ అండ్ సర్వీస్ ఏమైనా ఉంటే జనరల్ చెకప్ లాగా ఉంటే అవి ఫ్రీగా చేస్తారని అన్నారు. చూద్దాం ఈసారి థర్డ్ సర్వీస్కి మనకి ఎంత బిల్ వస్తుంది అనేది. అండ్ మీకు ఇక్కడ వీడియోలో పైన యారో మార్క్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, అది వచ్చేసి డాష్ కెమెరా. సో డాష్ కెమెరా కూడా పెట్టించాను మన కార్కి. ఎందుకంటే మీకు లాస్ట్ టైం నేను మురుడేశ్వర్ వెళ్ళినప్పుడు ఆ మురుడేశ్వర్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ టైంలో నాకు వీడియో రికార్డ్ చేశాను కాబట్టి ఆ వీడియో ద్వారా నేను సేవ్ అయినాను అనమాట. సో అక్కడ నుంచి ఎలా బయటపడ్డాను అనేది ఆ వీడియో మీకు అయితే ఇక్కడ రైట్ సైడ్ పైన ఐ కార్డ్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. అప్పుడే నేను అనుకున్నాను అనమాట ఎట్లాగైనా సరే మన కార్లో డాష్ క్యామ్ అయితే పెట్టించాలని. సో మురుడేశ్వర్ నుంచి హైదరాబాద్ వచ్చాక ఇమీడియట్గా అమెజాన్లో ఆర్డర్ చేసి డాష్ క్యామ్ అయితే పెట్టించాను. సో అది ఏ డాష్ క్యామ్ పెట్టించానో దాని క్లారిటీ ఎట్లా ఉంది అనేది కూడా మీకు ఒక వీడియో అయితే చేస్తాను. అలాగే ఈ డాష్ క్యామ్ పెట్టించినాక కూడా కొన్ని యాక్సిడెంట్స్ అనేవి మనం వెళ్తుంటే మన ముంగట అయితే జరిగినాయి అనమాట. సో అవి కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే ఈ వీడియో క్లారిటీ ఎలా ఉంది అనేది. అలాగే ఈ డాష్ క్యామ్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటనేది కూడా మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో దాని గురించి అయితే ఒక సపరేట్ వీడియో పెడతాను మీకు. అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేదంటే కియా ఫ్యాక్టరీ అనమాట. సో కియా కార్లు కంపెనీ తయారు చేస్తుంది కదా, సో ఆ ఫ్యాక్టరీ ఇదే అనమాట రైట్ సైడ్లో కనిపించేది. ఇక్కడ వరకు వచ్చాము. సో నెక్స్ట్ దాటంగానే మనకు కర్నూలు కాగానే జోగులాంబ అనమాట. సో నేను ఫస్ట్ టైం ఈ బెంగళూరు నుంచి హైదరాబాద్లో ఈ రూట్లో రావడము. ఈ కుక్కే సిరీస్ కూడా ఈ వీడియోతో కంప్లీట్ అవుతుంది కాబట్టి వీడియో స్టార్ట్ చేసేటప్పుడు అంటే కుక్కే సిరీస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను పార్ట్ 1 అని. ఆ పార్ట్ 1 వీడియోలో ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను అనమాట. సో మనకు ఎక్స్పీరియన్స్ లేదు, తెలియక నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు చేయడం వల్ల ఏంటంటే నేను వీడియోలో మాట్లాడుతున్నట్టు ఉన్నా నా వాయిస్ వినపడదు అనమాట, ఖాళీ మీకు మ్యూజికే వస్తుంది. ఎందుకంటే ఆ మ్యూజిక్ నేనే యాడ్ చేయాల్సి వచ్చింది. నార్మల్గా ఏమవుతుందంటే నేను నార్మల్గా మాట్లాడుకుంటూ వీడియో తీశాను, బట్ నా బ్యాక్గ్రౌండ్ కొంచెం సౌండ్ వేరేలా ఉంటుందని బ్యాక్గ్రౌండ్లో ఏం చేశానంటే వేరే మ్యూజిక్ యాడ్ చేశాను అనమాట, బాగుంటుందని. సో ఆ మ్యూజిక్కి నాకు ఏమైంది, యూట్యూబ్ వాడు కాపీరైట్ వేసాడనమాట. సో కాపీరైట్ వేయడం వల్ల ఏమైంది, అక్కడ ఒక 1 మినిట్ మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే పడింది. దానివల్ల మన ఛానల్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ కాపీరైట్ అనేది మనం తీయించేసుకోవాలి. ఆ కాపీరైట్ తీయించాలంటే ఆ మ్యూజిక్ని మ్యూట్ అన్నా చేయాలి, లేకపోతే ఆ మ్యూజిక్ ప్లేస్లో వేరే మ్యూజిక్ అన్నా యాడ్ చేయాలన్నమాట. సో కాపీరైట్ పడ్డది కాబట్టి ఆ మ్యూజిక్ ప్లేస్లో నేను వేరే మ్యూజిక్ యాడ్ చేశాను. బట్ నాకు నేనేమనుకున్నాను అంటే ఇది కూడా బ్యాక్గ్రౌండ్లోనే యాడ్ అవుతుందేమో అని అనుకున్నాను. బట్ ఇది బ్యాక్గ్రౌండ్లో యాడ్ అవ్వలేదు, కంప్లీట్గా ఆ ఆడియోనే యాడ్ అయిందనమాట. దానివల్ల ఏమైందంటే నా వాయిస్ కూడా పోయింది. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే నేను మాట్లాడేటప్పుడు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ ఎటువంటి మ్యూజిక్ అయితే పెట్టడం లేదు. ఎందుకంటే ఆ మ్యూజిక్ కాపీరైట్ పడింది అనుకోండి, ఆ టైంలో నేను ఏమైనా మాట్లాడింది ఉన్నా కూడా పోతుందన్నమాట. సో మనకు ఎక్స్పీరియన్స్ లేక అనుభవం లేక ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి. సో స్టార్టింగ్లో అదైతే ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది వీడియోలో. సో అదొక్కటైతే నోటీస్ చేశాను. సో ఒక 2 మినిట్స్ వరకు అయితే అది ఉంటుంది. తర్వాత కాపీరైట్ ఎక్కడి వరకు అయితే పడిందో మనకు అప్పటి వరకు ఆ వీడియో ప్లేస్లో ఆడియో అప్డేట్ అవుతుంది. ఆ టైం అయిపోగానే మళ్ళీ నా వాయిస్ అయితే వచ్చేస్తుంది.
జోగులాంబ శక్తిపీఠానికి అయితే వచ్చాము. కార్ అయితే అక్కడ పార్క్ చేసుకొని మనకి ఇక్కడ తుంగభద్ర నది ఉంది, ఒకసారి నది చూసుకొని దర్శనానికి అయితే వెళ్తాము. దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చాము. ఫోన్ అలౌ లేదు కాబట్టి వీడియోస్ ఏం తీయలేదు. నార్మల్గా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చాము. ఎందుకంటే జనాలు కూడా ఎవరు లేరు. మేము వెళ్ళే సమయానికి హారతి ఇస్తున్నారు, సో హారతి కూడా దొరికింది. దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసరికి ఏమైందంటే వెళ్ళేటప్పుడు అయితే క్లియర్గా ఉన్న వెదరు, వచ్చేసరికి మొత్తం వెదర్ చేంజ్ అయిపోయింది అనమాట. క్లౌడ్స్ వచ్చేసాయి, వీధురు గాలులు వీస్తున్నాయి బాగా. సో వర్షం వచ్చే సూచన లెక్క కనిపించింది. సో పక్కన కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా ఫటాఫట్ చూసుకొని వెళ్ళిపోదామని అయితే రెడీ అయ్యాము. మెయిన్ టెంపుల్లో దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక లెఫ్ట్ సైడ్లో మనకి నవబ్రహ్మ దేవాలయాల సమూహం అని అయితే ఉంటుందన్నమాట. సో లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి ముంగట కనిపించే టెంపుల్కి ఆపోజిట్లో ఒక నంది విగ్రహం అయితే కనిపించింది. బట్ ఆ నంది విగ్రహం చూస్తే చాలా బాగా అనిపించింది. నేను చాలా ప్లేస్ వెళ్ళాను, బట్ ఎప్పుడు నాకు ఇలాంటి అనుభవం అయితే అవ్వలేదు. ఫస్ట్ టైం ఈ నందిని చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ నందిని చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఈ నందిని ఏ విధంగా ధ్వంసం చేశారు. అంటే వాళ్ళ మైండ్లో మన హిందూ దేవాలయాల మీద, మన హిందూ విగ్రహాలను ఎలా ధ్వంసం చేయాలనేది, ఆ ద్వేషం ఎలా ఉందనేది ఈ విగ్రహాన్ని చూస్తే తెలుస్తుంది. చూడండి, నంది యొక్క తలని మొత్తం వేరు చేసేసారనమాట. అసలు చెప్పడానికి నాకు రావట్లేదు. ఇలాంటి ఈ టెంపుల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అనిపిస్తుంది.
అలా చూసుకుంటూ ముందుకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ఇది ఒక టెంపుల్ లాగా అనిపించింది. సో లోపల ఎవరు ఉన్నారో చూద్దామని అయితే వెళ్ళాను. బట్ అక్కడ లాక్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళలేదు. దీని పక్కన ఇంకొకటి కనిపించింది. అక్కడ కూడా నంది ఉన్నాడు. బట్ ఆ నందికి కూడా ఇంతకుముందు చూసిన నంది లెక్కనే సేమ్ తలకాయని అయితే తీసేశారనమాట. సో ఈ నంది విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేసారు వీళ్ళు. సో ఇక్కడైతే ఇక నాకైతే ఇంట్రెస్ట్ అయితే మొత్తం పోయింది. సో సైలెంట్గా వెళ్ళిపోయాను, ఎందుకంటే చాలా బాధ అనిపించింది. వెదర్ కూడా చేంజ్ అయింది కదా, ఈదురుగాలులు వీస్తున్నాయి, వర్షం వచ్చే సిచ్యువేషన్ అయితే ఉంది. మనం వెళ్ళిపోవాలని అయితే నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇక వీడియో వీడికి ఎండ్ చేసి జోగులాంబ నుంచి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక